హాయ్ అండి అందరికీ. ఈరోజు అన్ని 5 స్టార్ రేటింగ్ ఉన్నవి, ఇంతవరకు ఎవ్వరు చూపించినవి న్యూ లాంచింగ్ లేటెస్ట్ కలెక్షన్ కుర్తీ సెట్ చూపిస్తాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ స్టైల్ సిటీ. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు కావాలనుకునే వాళ్ళు, సింపుల్ అండ్ స్టైల్స్గా కనిపించాలనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ బట్టలు వేసుకొని సింపుల్ అండ్ స్టైల్స్గా కనిపించండి. ఇప్పుడైతే అన్ని 5 స్టార్ రేటింగ్ ఉన్నవి, ఇంతవరకు ఎవ్వరు చూపించినవి న్యూ లాంచింగ్ లేటెస్ట్ కలెక్షన్ కుర్తీని చూపిస్తాను. చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఈ కుర్తీ సెట్స్ని నేను మీషో నుంచి పర్చేస్ చేశానండి. ఇవి ఇప్పుడే నేను రిసీవ్ చేసుకున్నాను, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. వీటిని 1 బై 1 ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు ఫస్ట్ చూడబోయే కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ చూడండి, రేటింగ్ కూడా చూడండి. రేటింగ్ చూడటం అస్సలు మర్చిపోకండి. 5 స్టార్ రేటింగు. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది, అర్థమవుతుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. చున్నీ నాకు బాగా నచ్చింది, చాలా చాలా పొడవుగా ఉంది, వెల్లడిపు కూడా ఉంది. ఇదిగోండి, చాలా స్మూత్ కూడా ఉంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి నెక్ ఇలా ఉంది. అప్పట్లో ఈ మోడల్లో ఎల్లో కలర్లో బాగా ట్రెండ్ వైరల్ అయింది కదండి, అందులో ఉంది. ఇది పింక్ కలరు, చాలా చాలా బాగుంది. ఇది కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది చూడండి. ఇదిగోండి ప్యాంటు, దీనికి కూడా పాకెట్ వచ్చింది ప్యాంట్కి. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. ఇదిగోండి నెక్, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. ఇదండి లుక్. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ చాలా చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది. పింక్ కలరు, నెక్ కాలర్ నెక్ వస్తుందండి. ఇదంతా బార్డరు, లేస్ బార్డరు, మొత్తం ప్రింట్ అండి. ఇదిగోండి 3/4 స్లీవ్స్ ఇవి. ఈ ఎండింగ్లో చూడండి స్మాల్ వైట్ కలర్ లేస్ బార్డర్ని ఇచ్చారు. ఇది ప్రింట్, ఈ బార్డర్ కూడా. ఈ కుర్తీ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అలాగే సైడ్కి నైరా కట్లా వస్తుంది. ఇదిగోండి సైడ్కి ఇలా కట్స్ వస్తాయి రెండు వైపులు కూడా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇదిగోండి కాలర్ నెక్ అని చెప్పాను కదా, చాలా చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇది. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఈ కుర్తీ నేను వేసుకున్న కుర్తీ ఒకటే మోడల్లో కలర్స్ వేరు వేరు. నేను ఎందుకు మళ్ళీ ఇదే మోడల్లో ఇంకొక కలర్ తీసుకున్నానంటే, క్వాలిటీ బాగుంది, కలర్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకునేటప్పుడు అని మళ్ళీ ఈ పింక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు చున్నీని చూపిస్తాను చూడండి. చున్నీ చాలా చాలా బాగుంది, అలాగే లెంత్ కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇదిగోండి పింక్ కలర్ పైన ఇలా ప్రింటెడ్ 3 లైన్స్ వస్తాయి బార్డర్స్ లాగా. అలాగే చున్నీ మొత్తం ఇలా వైట్ కలర్ లేస్ బార్డర్ వస్తుందండి, స్మాల్ది. ఇదంతా ప్రింటేనండి. ఇదిగోండి ఇదంతా ప్రింట్, వెలడుపు ఉంది, పొడవు కూడా ఉంది. చున్నీ చాలా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇప్పుడు ప్యాంటుని చూడండి. ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అలాగే వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ వస్తుంది.
పింక్ కలర్ పైన ఇలా వైట్ కలర్ డాట్స్ లా వస్తాయి. చాలా కంఫర్టబుల్ కూడా ఉంది ప్యాంటు. బ్యాక్ సైడ్ చూడండి, పాకెట్ కూడా వస్తుందండి ప్యాంట్కి. ఇదిగోండి, ఒకవైపు ఇచ్చారు పాకెట్ అయితే. ఈ కుర్తీని చూపించేసాను, కుర్తీ తాలూకు డీటెయిల్ క్లారిటీగా చెప్పేశానండి. మీరు చూడబోయే సెకండ్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అలాగే కాస్ట్ని చూడండి, రేటింగ్ చూడండి. ఇందులో సింగిల్ కలర్ ఉందండి. సైజెస్ M నుండి XXL వరకు అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్, అలాగే 5 స్టార్ రేటింగ్ ఉన్నవి. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక్కసారి ఆర్డర్ పెట్టానండి. అందుకే ఒకే ప్యాకింగ్లో వచ్చాయి. ఫస్ట్ డ్రెస్ మాత్రము ముందుగా పెట్టేశాను, అందుకే అది వేరేగా వచ్చింది. ఇదిగోండి, ఒకే ప్యాకింగ్లో 3 డ్రెస్సెస్ వచ్చాయి. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ నేను వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో క్లారిటీ కనిపిస్తుంది, అర్థమవుతుంది. వేసుకుంటే ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉందండి. చూడండి, నెక్ ఇక్కడ ఇలా పల్స్ 2 లైన్స్ వచ్చాయి. చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉందండి ఈ టాప్ అండ్ ప్యాంటు. కానీ ఈ చున్నీ పొడవు ఉంది, వెడల్పు ఉంది. ఆర్గంజి ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంది అంతే. చున్నీ బాగుంది, కలర్ కాంబినేషను. ఇదిగోండి చున్నీ. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఇదండి ఈ కుర్తీ లుక్ అయితే. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలర్ కూడా బాగుందండి, పర్పుల్ కలరు. ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్. ఇలాంటి మోడల్లో అప్పట్లో పింక్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు లేటెస్ట్గా ఈ పర్పుల్ కలర్ వచ్చింది. 3/4 స్లీవ్స్ ఇవి. స్లీవ్స్ ఎండింగ్లో ఇలా పల్స్ బార్డర్ వచ్చింది. నెక్ రౌండ్ నెక్. అలాగే ఇక్కడ చూడండి 2 లైన్స్లా ఈ పల్స్ ఇచ్చారు. అలాగే కట్స్ కూడా ఇచ్చారండి సైడ్కి. ఇదిగోండి, లైనింగ్ క్లాత్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లుక్ అయితే ఈ కుర్తీది ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది అంతే. ఇదిగోండి, బోట్ నెక్. అలాగే బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఇదండి కుర్తీ. ఈ చున్నీ ఆర్గంజా ఫ్యాబ్రిక్, పర్పుల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే చూడండి ఎండింగ్లో ఇలా స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక లైన్ కూడా వస్తుంది, సింగిల్ లైను. ఇక్కడ పర్పుల్, ఇక్కడ సిల్వర్ కలరు మిడిల్లో. పొడవు కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా సేమ్ ఈ ఎండింగ్లో మళ్ళీ పర్పుల్ కలరు సింగిల్ లైను. ఇక్కడ స్మాల్ గోల్డ్ కలర్ లేస్ బార్డర్ని ఇచ్చారు. చున్నీ అయితే ఇది. ఇప్పుడు ప్యాంట్ చూపిస్తాను. ఈ ప్యాంట్ కూడా కొంచెం ఆర్గంజి మిక్స్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ని ఇచ్చారు. ఈ ప్యాంటు ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఈ ప్యాంట్కి పాకెట్ ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇదిగోండి, ఈ కుర్తీని చూపించేసాను. కుర్తీ తాలూకు డీటెయిల్ క్లారిటీగా చెప్పేశానండి. మీరు చూడబోయే థర్డ్ వన్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసాను చూడండి. కాస్ట్ని చూడండి, రేటింగ్ కూడా చూడండి. ఇందులో సైజెస్ S నుండి XXL వరకు అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే 7 కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది, అర్థమవుతుంది. వేసుకుంటే ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. కలర్ బాగుంది, అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. చున్నీ లెంత్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఎంత ట్రెడిషనల్గా ఉంది కదా ఈ చున్నీ. డ్రెస్ కూడా
ఇదిగోండి లెంత్ చూడండి, టాప్ది. ప్యాంట్ చూడండి, సల్వార్ మోడల్ అని చెప్పాను కదా. నెక్ రౌండ్ నెక్. అలాగే దీనికి హ్యాండ్స్ ఉన్నాయి కానీ వేయించలేదని ఇందాక చూపించాను కదా. ఇదండి ఫ్రంట్ లుక్ అయితే. చాలా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ నెక్ ఎలా ఉంటుంది. అలాగే ప్లెయిన్ వచ్చి కిందకి బార్డర్ వస్తుంది. ఓవరాల్గా ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇదండి. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుంది. కలర్ కూడా బాగుందండి. పర్పుల్ కలర్ అని మెన్షన్ చేశారు కానీ ఇది పర్పుల్ కలర్ కాదండి, వైన్ కలరు. అలాగే నెక్ రౌండ్ నెక్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఇలా కనిపించిందని మీరు స్లీవ్లెస్ అనుకోవద్దండి. ఇదిగోండి హ్యాండ్స్ని కూడా ఇచ్చారు. నేను వేపించలేదు, ఇప్పుడే మీకు చూపించాను కదా రిసీవ్ చేసుకున్నాను అనేసి. అలాగే వీడియో తీసేసాను రిసీవ్ చేసుకున్న వెంటనే, అందుకే ఇంకా స్లీవ్స్ వేపించలేదు. ఇదిగోండి స్లీవ్స్ అయితే ఇవి. ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్ అండి. ఈ కుర్తా చూస్తుంటే సేమ్ పట్టు డ్రెస్ లాగా కనిపిస్తుంది నాకైతే, అంత బాగుంది. క్వాలిటీ కలర్ చాలా చాలా బాగుంది. అలాగే సైడ్కి ఇలా నైరా కట్లు ఇచ్చారు, లైనింగ్ క్లాత్ని కూడా ఇచ్చారు చూడండి. వైన్ కలర్ పైన ఇలా గోల్డ్ కలర్స్ స్మాల్ స్మాల్ డిజైన్ ఇచ్చారు. అలాగే కిందకి చూడండి బిగ్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్తో. ఇప్పుడు బ్యాక్ సైడ్ లుక్ చూడండి, రౌండ్ నెక్ వస్తుంది. అలాగే ప్లెయిన్గా ఉంటుందండి. మళ్ళీ ఫ్రంట్కి వచ్చేటట్లుగానే ఇక్కడ బార్డర్ వస్తుంది. ఇలాంటివి పెళ్ళిళ్ళకి వేసుకుంటే చాలా చాలా ట్రెడిషనల్ కనిపిస్తాము. చాలా బాగుంది ఈ కుర్తీ. ఇప్పుడు చున్నీని చూడండి, చున్నీ కూడా నాకు బాగా నచ్చింది. కలర్ బాగుంది, పొడవు బాగుంది, కానీ వెల్లడికి కొంచెం తక్కువగా ఉంది. ఇదిగోండి కుర్తీకి వచ్చిన బార్డర్లు ఇలా వస్తాయి. ఇక్కడ స్మాల్ గోల్డ్ లైన్స్ 2 వచ్చాయి వైన్ కలర్ పైన. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, వైన్ అండ్ గోల్డ్ కలరు. ఇదిగోండి ఇలా వచ్చిందండి చున్నీ అయితే. ఇప్పుడు ప్యాంట్ని చూడండి, చెస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చింది. అలాగే ప్లెయిన్ అండి, డిజైన్ ఏం లేదు. సల్వార్ మోడల్ ప్యాంట్ ఇది. బ్యాక్ సైడ్ చూడండి, ఇంకా ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ కుర్తీని చూపించేసాను, కుర్తీ తాలూకు డీటెయిల్ క్లారిటీ చెప్పానండి. మీరు చూడబోయే లాస్ట్ కుర్తీ సెట్ పిక్ని ఇక్కడ యాడ్ చేసి చూడండి. కాస్ట్ చూడండి, రేటింగ్ చూడడం అస్సలు మర్చిపోకండి. ఇందులో కలరు సింగిల్ కలర్ అండి, గ్రీన్ కలరు. సైజెస్ అయితే అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయావండి. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ ఉంది, కలర్ బాగుంది, చూడటానికి మాత్రం క్వాలిటీ బాగుంది. మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో నేను చెప్తాను. చూస్తే క్వాలిటీ బాగుందని అనిపిస్తుందండి. మీరు పిక్లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది క్లారిటీ కనిపిస్తుంది, అర్థమవుతుంది. అలాగే నేను వేసుకుంటే కదా తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉందో ఏంటో మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడైతే ఈ కుర్తీ సెట్ నేను వేసుకొని చూపిస్తాను చూడండి. ఈ కుర్తీ సెట్ వేసుకుంటే కుర్తీ సెట్ లుక్ అయితే ఎలా ఉంది చూడండి. సేమ్ పట్టు పంజాబ్ డ్రెస్ లాగే ఉంది ఇది కదా. కలర్ కాంబినేషను, ఇక్కడ నెక్ నాకు బాగా నచ్చింది. ఇలా వచ్చేసి ఇక్కడ వీ కట్, ఇదిగోండి ఇలా వచ్చింది. అలాగే చున్నీ కూడా బాగుంది, చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ కూడా ఉంది. చూడండి చున్నీ బాగుంది కదా. ప్యాంట్ చూడండి, ప్యాంట్ లెంత్, పాకెట్ కూడా వచ్చింది. ఇదిగోండి పాకెట్. ఈ డ్రెస్ లుక్ అయితే ఎలా ఉందండి. ఈ డ్రెస్ని చూస్తే నాకు మా తాత గుర్తొస్తాడు. మా తాత ఇలాంటివి నాకు కొంటాడు పంజాబ్ డ్రెస్సులు. ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉందండి ఈ పంజాబ్ డ్రెస్ది. బ్యాక్ సైడ్ చూడండి, ఇదండి ఈ కుర్తీ సెట్ లుక్. వేసుకుంటే ఈ కుర్తీ సెట్ లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్, అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చూడండి డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో టీన్ 1 లాగా వచ్చింది. ఫ్రంట్ లుక్ ఒకసారి చూడండి.
ఇప్పుడు నెక్ చూడండి, ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఇక్కడ వీలాగా స్మాల్ కటింగ్ ఇచ్చారు. ఇదిగోండి వీ కటింగ్, ఇలా సైడ్కి కటింగ్ వచ్చిందండి. ఇదిగోండి అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ఇచ్చారు, కానీ హ్యాండ్స్ ఇవ్వలేదండి, వాళ్ళ దగ్గర లేవో ఏటో. ఇదిగోండి ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్లా వస్తుందండి, ప్లెయిన్. ఇదిగోండి ఈ కుర్తను చూపించేశాను. ఇప్పుడు ఈ చున్నీని కూడా చూపిస్తాను. చున్నీ బాగుంది. అప్పుడు పట్టు పంజాబ్ డ్రెస్సులు ఉండేవి కదండి, అలా అనిపిస్తుంది నాకు ఈ డ్రెస్ చూస్తే. ఇదిగోండి ఇక్కడ గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఈ చున్నీని ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంది కదా ట్రెడిషనల్గా. ఇక్కడ చూడండి చున్నీ ఎండింగ్లో టెజల్స్ లా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి కుర్తీకి ఇచ్చారు కదా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో, ఆ బార్డర్ని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చిన్న చిన్న బుటీస్ లా ఇచ్చారు గోల్డ్వి, డార్క్ గ్రీన్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇది కూడా పొడవు ఎక్కువగా ఉంది కానీ వెల్లడిపై తక్కువగా ఉందండి. పట్టు పంజాబ్ డ్రెస్ లాగా ఉంది ఇది. ఇప్పుడు ప్యాంటుని చూడండి, ఈ ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉందండి. వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు, అలాగే ప్లెయిన్ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలరు. ఇదిగోండి ప్యాంటు స్మూత్గా ఉంది. అలాగే ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చారండి, చాలా పెద్దగా ఉంది. అప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే ఇందులో ఏం వేసుకున్నానంటే కొబ్బరి ఉండలు ఇలాగ వేసుకునే వాళ్ళము. అలా ఉంది, నాకు పాతకాలం డ్రెస్ స్టైల్లో ఉంది ఈ డ్రెస్, చాలా బాగుంది. ట్రెడిషనల్ కూడా ఉంటుంది వేసుకుంటే. ఒకవైపు ఇచ్చారు పాకెట్, రెండు వైపు ఇవ్వలేదు ప్యాంట్కి. ఇప్పుడు ప్యాంటు బ్యాక్ సైడ్ చూడండి, ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అలా ఉంటుంది, ప్లెయిన్గా, డిజైన్ ఏం రాదు. ఇదండి ఈ కుర్తీని చూపించాను, కుర్తీ తాలూకు డీటెయిల్ క్లారిటీగా చెప్పేశానండి. అన్ని 5 స్టార్ రేటింగ్వి, ఇంతవరకు ఎవరు చూపించినవి, కలర్ అండ్ క్వాలిటీ బాగున్నవి. అలాగే ఈ లేటెస్ట్ కలెక్షన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఏ కుర్తీ సెట్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ అండి అందరికీ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.